నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పలువురు ప్రముఖుల ప్రశంసలు. విప్లవాత్మక సంస్కరణలతో దేవాదాయ శాఖలో సువర్ణ అధ్యాయం మంత్రి కొట్టు సత్యనారాయణ. టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే పొత్తుల కోసం వెంపర్లాట సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా. అవినీతికి పర్యాయ పదం కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ భేటీ పలు అంశాలపై చర్చ. శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం కమిటీ ప్రకటన. కాంగ్రెస్ వసూళ్ల పర్వం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మదర్సా కూల్చివేత ఉత్తరాఖండ్ హింసలో 4 మృతి. రిజర్వేషన్ల కల్పనలో వివక్ష తగదు రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ముంబైలో దారుణం ఫేస్బుక్ లైవ్లో శివసేన నేత కుమారుడికి కాల్చివేత. యూపీఏ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాల పిలుపు ఢిల్లీలో భారీగా రోడ్లపైకి వచ్చిన అన్నదాతలు. మోడీ పుట్టుకతో ఓబీసీ కాదు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. ఈవీఎంలకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 17న ఇన్సాట్ 3DS ప్రయోగం ఇస్రో వెల్లడి. ఎప్పటికీ ఎన్డీఏ కూటమిని వదలను బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటన. ఉక్రెయిన్ను చర్చలకు పిలవండి అమెరికాను కోరిన పుతిన్. వరుసగా 6వ రెపో రేట్ యథాతథం ఆర్బీఐ వెల్లడి. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా తింటాడు మాజీ మంత్రి పేర్ని నాని. పశ్చిమ బెంగాల్లో పేను దుమారం రేపుతున్న మహిళా ఖైదీల గర్భం సంఘటన హైకోర్టు సీరియస్. ఏప్రిల్ నుంచి ఫాస్ట్ ట్యాగులు పనిచేయవు కేంద్రం వెల్లడి. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ప్రమాదంలో ప్రజాస్వామ్యం కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్. యూపీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలన్నీ పచ్చి అబద్ధాలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రానున్న 3 దశాబ్దాలు భారత్కు కీలకం టాటా స్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్.